సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు కార్తికేయ ఐఎస్ అకాడమీ. సో మరి యూపీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము మన కార్తికేయ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ మాడ్యూల్ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేలో జరిగేటువంటి ఎగ్జామ్స్కి అటెంప్ట్ ఇస్తున్నా, అండ్ మార్చ్లో జరిగేటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 1కి అటెంప్ట్ ఇస్తున్నా, అలాగే జూన్ జూలైలో జరిగేటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి అటెంప్ట్ ఇస్తున్నా సరే, ఈ ఏరియా మీద తప్పనిసరిగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. మరి అలాంటి ఏరియాని ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి టాపిక్ మనం రెఫరెన్స్ బుక్స్గా లక్ష్మీకాంత్ చదువుతాం, డిడి బసు అండ్ సుభాష్ కశ్యప్, అనేక ఇన్స్టిట్యూషన్స్ రన్నింగ్ నోట్స్లు చదువుతూ ఉంటాం. అండ్ వీ యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దీస్ టాపిక్స్. సో మన కార్తికేయ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ మాడ్యూల్లో మీరు గమనించినట్లయితే 1990s నుంచి, అంటే 1990 నుంచి 2023 వరకు కూడా, 1990 నుంచి 2023 వరకు కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో యూపీఎస్సీలో వచ్చినటువంటి రిపీటెడ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేను ఈ మాడ్యూల్లో కవర్ చేస్తున్నానండి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే అభ్యర్థి చాలా ఈజీగా ఉన్న టాపిక్స్ నుంచి అవుతారు, టఫ్గా ఉన్న టాపిక్స్ నుంచి అవుతారు. కానీ రెండు టాపిక్స్ మధ్య ఇంటర్లింక్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడినా సరే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ బిట్స్ పోతాయి. కాబట్టి సో యూపీఎస్సీ స్టాండర్డ్స్ని మనం పెట్టుకొని, అటు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రీసెంట్గా చూడండి, మన గ్రూప్ 2 పేపర్స్ కూడా లెవెల్ చాలా బాగా పెరిగిందండి. అంటే కేవలం ఒక చిన్న బుక్ కొనుక్కొని కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయి మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాద్దామన్నా అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాద్దామన్నా సరే అటువంటి రోజులైతే వెళ్ళిపోయాయి. ఇప్పుడు కంపల్సరీగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాలి, దానికి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. అలాంటి క్వశ్చన్స్నే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, రానున్న 6 to 8 monthsలో జరిగేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మేము డిజైన్ చేసిన ఈ మాడ్యూల్లో మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను. అయితే అవి చాప్టర్ వైజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే. బట్ అలా కాకుండా కోర్స్ కావాలనుకుంటే మన ఛానల్లో ఆన్లైన్ యాప్లో ఈ టోటల్ కోర్స్ని చాలా తక్కువ ఫీజు తోటి పెట్టడం జరిగింది. ఒకసారి చూసుకోండి. నా కమింగ్ టు దిస్ వన్, యూపీఎస్సీ ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 2లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా చాప్టర్ వైజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేను టోటల్గా సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అండ్ పార్ట్ ఈ 5 విభాగాలుగా విభజించాను. అండ్ ప్రతి పార్ట్లో కూడా మ్యాక్సిమం పార్ట్స్ అన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం చాప్టర్స్ అన్ని కవర్ అయిపోతాయి. నా కమింగ్ టు ద ఫస్ట్ వన్, పార్ట్ ఏ, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టాపిక్స్. ఫస్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్గా గ్రూప్ 2లో కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చినటువంటి చట్టం ఏంటి గుర్తించండి అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్, అది ఈజీగా పెట్టగలుగుతారు. గ్రూప్ 1లో స్టాండర్డ్స్ పెరుగుతాయి అండ్ సివిల్ సర్వీసెస్లో కూడా ఇంకా స్టాండర్డ్స్ పెరుగుతాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని కూడా నేను ఈ మాడ్యూల్లో మీకు అందిస్తానండి. చాలా చక్కగా ఉపయోగపడతాయి. అండ్ వీటికి సంబంధించినటువంటి కీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ, డాక్యుమెంట్ కానీ అటు కార్తికేయ ఐఎస్ అకాడమీ మొబైల్ యాప్లోనే పెడుతున్నాము. దాంతోపాటు ఈ కింద డిస్క్రిప్షన్ ఛానల్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. వాటిలో చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ ఆన్సర్స్, స్టేట్మెంట్ 1 ఎందుకు రైటు, స్టేట్మెంట్ 2 ఎందుకు రాంగు, ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి, ఎక్కడ ఏ టాపిక్లో ఎగ్జామినర్ గుర్తుపడతాడు, క్వశ్చన్స్ ఆడడానికి అవకాశం ఉంటుందని మీరు చూసుకోండి. నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని మన హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. భారత రాజ్యాంగ అభివృద్ధిని పిలుస్తూ ఉంటాం. వీటి మీద తప్పనిసరిగా అడుగుతూ ఉంటాడండి. అటు మోడర్న్ హిస్టరీ, మోడర్న్ ఇండియా అంతా కవర్ అయిపోతుంది చక్కగా. భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి బ్రిటిషర్స్ వచ్చినటువంటి అంశాలన్నీ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. దాంట్లో బ్రిటిషర్స్ భారతదేశంలో వాళ్ళ యొక్క సామ్రాజ్య విస్తరణ ఏ విధంగా చేసుకున్నారు, కన్సాలిడేషన్ అంటాం. మళ్ళీ హిస్టారికల్ డెవలప్మెంట్లో ద బ్రిటిష్ కన్సాలిడేషన్ ఇండియా చాలా ఇంపార్టెంట్ టాపిక్. వాటన్నిటినీ కవర్ చేసుకుంటే మీరు అటు కంపెనీ రూల్ వర్సెస్ క్రౌన్ రూల్ మధ్య బిట్స్ ఆడడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండ్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. 1990 నుంచి 2023 వరకు కూడా ఈ టాపిక్ మీద హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి గ్రూప్ 1లో కనిపించాయో, సివిల్ సర్వీసెస్లో కనిపించాయో, అవన్నీ కూడా నేను ఈ పార్ట్లో మీకు అందించడానికి ట్రై చేస్తున్నానండి. మిస్ కాకుండా చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నేను గ్యారంటీ ఇస్తున్నానండి. ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే
ఈ సబ్జెక్ట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంక రెండవది ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ద కమిటీస్ అండ్ ద సోర్సెస్. భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వస్తుంది. సో వాళ్ళ రికమెండేషన్ ఆధారంగా భారతదేశంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు చేస్తారు అండ్ టెంపరీ ప్రభుత్వం ఏర్పడుతుంది. దాని తర్వాత భారత రాజ్యాంగం ఏ విధంగా వ్రాయబడింది, దాంట్లో కమిటీస్ ఏంటి, తద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు ఏంటి, సోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో కవర్ చేస్తున్నానండి. నెక్స్ట్ నెంబర్ 3, పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భాగాలు. భారత రాజ్యాంగం ఎన్ని భాగాల్లో విభజించబడింది? సో 10, 7, 8, 9, 10. సో హౌ మెనీ పార్ట్స్? కొంతమంది 22 అంటుంటారు, కొంతమంది 25 అంటూ ఉంటారు. షెడ్యూల్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో కాబట్టి ఈ చిన్న మాడ్యూల్లోనే మీకు 25 నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటాము, 22 నెంబర్డ్ పార్ట్స్ అండి. ఎప్పటికీ కూడా 22 నెంబర్డ్ పార్టే ఉంటుంది. నెంబర్ ఎప్పుడు 22 ఉంటుంది చూడండి. బట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ యాడ్ అవుతూ ఉంటాయి, కొత్తగా అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేస్తారు కాబట్టి వాటి నెంబర్ కాస్త నెంబర్ ఆఫ్గా మారుతుంది అనమాట. ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 25 నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి. ఎస్. ఇక షెడ్యూల్స్ అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రారంభంలో 8 షెడ్యూల్స్ ఉండేవి, అవి కాస్త ఇప్పుడు 12 షెడ్యూల్స్గా మారాయి. రీసెంట్గా మేము చూస్తే ఈవెన్ గ్రూప్ 2లో కానీ లేటెస్ట్ క్వశ్చన్ పేపర్లో చూస్తే సంతాల్స్ అనే ట్రైబల్లో ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెగల అని చెప్పేసి అడిగారు. అది ఈజీగా అటెంప్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ అనమాట, చూసుకోవచ్చు. మనకి షెడ్యూల్స్ గురించి చెప్పేటప్పుడు 10th షెడ్యూల్స్లో లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ టాపిక్ ఉంటుంది. సో దీంట్లో ప్రారంభంలో 14 లాంగ్వేజెస్ ఉన్నాయి, ప్రస్తుతం అవి 22 లాంగ్వేజెస్ అయ్యాయి. సో లాస్ట్లో బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అంటాం. సో సంతాలి లాంగ్వేజ్ జార్ఖండ్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఓవరాల్గా అన్ని టాపిక్స్ మీద అవగాహన ఉంటే ఎగ్జామ్ చాలా ఈజీగానే రాయగలుగుతామండి. అండ్ మై స్టూడెంట్స్ ఇన్ కార్తికేస్ అకాడమీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కనవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా అద్భుతంగా అటెంప్ట్ చేశారు, మంచి స్కోర్స్ వస్తున్నాయి. స్టార్ట్ ప్రిపేర్ ఫర్ మెయిన్స్ అండ్ ఈ మోడల్ కూడా బాగా ఉపయోగించుకోండి. షెడ్యూల్స్ అండి అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నథింగ్ టు వరీ అండి, బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా ఆర్టికల్స్ ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. మోర్ దాన్ 400+ ఆర్టికల్స్ ఉంటాయి. మరి మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆర్టికల్స్, వాటి యొక్క ఎఫెక్ట్ భారత రాజ్యాంగం మీద, భారత ప్రజల మీద ఉన్నటువంటి ఆర్టికల్స్ని గుర్తించాలి. వాటిని గురించి మనం డిస్కస్ చేసుకుంటే చాలు. అండ్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫీచర్స్, మోస్ట్ సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొన్ని ఇంపార్టెంట్ అడుగుతుంటారు. సెక్యులరిజం అయి ఉండొచ్చు, ఫెడరలిజం అయి ఉండొచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి రీసెంట్గా చాలా మంచి డిపిఎస్పిలో ఆర్టికల్ 44లో అది మోస్ట్ సిగ్నిఫికెంట్ అవుతుంది. సో కాబట్టి వీటి గురించి మనము సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ ద ప్రియాంబుల్ అండి, ప్రవేశిక. వీటి మీద ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఎంసీక్యూస్ చేద్దాం. ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగమా కాదా అని చెప్పినటువంటి అమెండ్మెంట్ ఏంటి, సో దానికి సంబంధించినటువంటి కేసెస్ ఏంటి దీంట్లో చూసుకోవచ్చు, టెర్మినాలజీ చూసుకోవచ్చు. అండ్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అండి. భారత భూభాగంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, వాటి యొక్క పరిధి ఏంటి, ఇలాంటివన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేస్తాం. అండ్ ఫజల్ అలీ కమిటీ రికమెండేషన్స్ ఏంటి, ఎస్కే ధార కమిటీ రికమెండేషన్స్ ఏంటి, అది కూడా ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి మర్చిపోకుండా చూసుకోవాలి. అండ్ సిటిజన్షిప్ అండి, పౌరసత్వం. మెథడ్స్ ఆఫ్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్ అండ్ లూజింగ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్. ఈ చట్టం భారత రాజ్యాంగంలో మనకి ఎక్కడ కనిపిస్తుంది? సో సిటిజన్షిప్ యాక్ట్ 1955లో 5 మెథడ్స్ ఆఫ్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్ అండ్ 3 మెథడ్స్ ఆఫ్ లూజింగ్ సిటిజన్షిప్ కనిపిస్తుంది. వాటి గురించి కూడా మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే యుల్ గెట్ ది ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ అ పార్ట్ 1 అండి. సో ఈ విధంగా మీకు కార్తికేయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లోని, అటు టెలిగ్రామ్లోని మరియు మన యాప్లో అన్ని డీటెయిల్స్ నేను నీట్గా పొందుపరుస్తానండి, ఒకసారి చూసుకోండి, మీకు ఉపయోగపడతాయి. అండ్ పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ, ఇవన్నీ కూడా టోటల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో నౌ దిస్ ఇస్ యువర్ టైమ్ టు ప్రిపేర్. ఇంకా కంప్లైంట్స్ ఏమొద్దు, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 కూడా మార్చి 17వ తారీఖున ఉంది. సో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా మార్చి 17వ తారీఖున ఉంది కాబట్టి సో వీ హ్యావ్ 20 days ఇన్ యువర్ హ్యాండ్. నా ఫోకస్ ఆన్ ఇట్. పేపర్ 1లో మనకి దాదాపుగా 30 మార్క్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏరియా సో ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. So thank you very much. So have a nice day. All the best. This is your director Raj sir from Karthikeyan Academy.